వెల్కమ్ టు జేకే ఎక్సలెన్స్ అకాడమీ. జాబ్ క్యాలెండర్లో మనకి డైట్ అండ్ ఎస్సీఆర్టీ కాలేజ్ లెక్చరర్స్ గురించి పోస్టులు అనేది చూపించడం జరిగింది. దీనిలో డైట్ సీనియర్ లెక్చరర్స్ అనేవి 46 పోస్టులు ఉన్నాయి. డైట్ లెక్చరర్స్ అనేవి 104 పోస్టులు ఉన్నాయి. ఎస్సీఆర్టీ లెక్చరర్స్ అనేది 10 పోస్టులు, మొత్తం 160 పోస్టులు అనేవి మనకి జాబ్ క్యాలెండర్లో చూపించడం జరిగింది. అయితే ఈ డైట్ అండ్ ఎస్సీఆర్టీ కాలేజ్ లెక్చరర్స్ అనేది ఈజ్ ఈక్వలెంట్ టు డిప్యూటీ డిఓ అనమాట. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఈక్వల్గా ఉండే పోస్టులు ఇవి. అయితే వీటి యొక్క సిలబస్ ఏంటి, వీటి యొక్క ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ డైట్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ ఎస్సీఆర్టీ కాలేజ్ లెక్చరర్స్ అనేది మనకి లాంగ్ బ్యాక్ వచ్చిన నోటిఫికేషన్, తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ రాబోతుంది. దీనికి మెయిన్గా క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయా సబ్జెక్టులో పీజీ ఉంటూ ఎంఈడి చేసిన వారు ఎలిజిబిలిటీ, ఇది లాస్ట్ టైం ఇచ్చిన క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ సబ్జెక్ట్ ఉందనుకోండి, లెక్చరర్స్ సైకాలజీలో పీజీ ఉంటూ ఎంఈడి అనేది ఉండాలి. అయితే పీజీలో 55 మార్క్స్ అనేది వాడు అప్పుడు ఇచ్చాడు, బట్ ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అదేవిధంగా సబ్జెక్ట్లో లెక్చరర్స్ అయితే ఆయా సబ్జెక్ట్లో పీజీ ఉంటూ ఎంఈడి చేసిన వాళ్ళు వీటికి ఎలిజిబుల్ ఉన్నారు. అయితే వీటికి అసలు ఈ డైట్ కాలేజ్ లెక్చరర్స్ కానీ ఎస్సీఆర్టీ కాలేజ్ లెక్చరర్స్ కానీ ఏపీపీఎస్సీ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ కండక్ట్ చేసే ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి ఏముంటాయి అనేది ఇక్కడ చూస్తే మనకి జనరల్ స్టడీస్ అనేది ఒక పేపర్ ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్ పేపర్ అనేది మనకి ఉంటుంది. అయితే జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఏ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినా అది ఈక్వల్ సిలబస్తోనే ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అనేది కామన్ పేపర్. అండ్ సబ్జెక్ట్ పేపర్ ఏ లెక్చరర్స్కి అయితే ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ పేపర్గా ఉంటుంది. అయితే ఈ సబ్జెక్ట్ పేపర్లో ఆ సబ్జెక్ట్తో పాటు సైకాలజీ అండ్ ఫిలాసఫీ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. అది మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసే సిలబస్లో మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా సిలబస్ అనేది రిలీజ్ చేయలేదు. అందుకు మనకి సబ్జెక్ట్ పేపర్లో ఏ సబ్జెక్ట్ అనేది ఎవరు చదువుతారో ఆ సబ్జెక్ట్ అనేది చదువుతూ సైకాలజీ అండ్ ఫిలాసఫీ అనేది కూడా మనకి ఉండే పొజిషన్ అనేది ఉంది. అయితే మన జేకే ఎక్సలెన్స్ అకాడమీ తరఫున ఈ డైట్ కాలేజ్ అండ్ ఎస్సీఆర్టీ కాలేజ్ లెక్చరర్స్ అనేది కోర్స్ అనేది 5th ఏప్రిల్ 2026 ఇక్కడ మనం లాంచ్ చేయబోతున్నాం. అయితే మెయిన్గా ముందుగా జనరల్ స్టడీస్ అనేది ఇస్తాం. ఆ తర్వాత సిలబస్ అనేది ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన తర్వాత దానిలో ఉండే సబ్జెక్ట్ పేపర్ అనేది చూసి దాన్ని బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్. ఎందుకంటే ప్రెసెంట్ ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్ పేపర్ కాబట్టి జనరల్ స్టడీస్ మీద మనకి మంచి స్కోర్ రావాలంటే జనరల్ స్టడీస్ మీద మంచి పట్టు అనేది రావాలి. అయితే సబ్జెక్ట్ పేపర్లో చాలామంది అందరికీ కొంతవరకు ఈక్వల్ మార్క్స్ వస్తాయి, కానీ జనరల్ స్టడీస్ అయితే ఇది మెయిన్ కీ రోల్ అనమాట. ఎవరైతే జనరల్ స్టడీస్లో హై స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకి మ్యాక్సిమం స్కోర్, హై స్కోర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఇక్కడ మనం జేకే ఎక్సలెన్స్ అకాడమీ తరఫున మనం లాంచ్ చేస్తున్నాం 5th ఏప్రిల్ నుండి. సో ఈ కోర్సులో మనకి జేకే ఎక్సలెన్స్ అకాడమీ ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది. సో అది ఇక్కడ ఉన్న కోర్స్. అండ్ నెక్స్ట్ వన్, ఈ కోర్సులో మనం ఏమి ఇస్తామంటే స్మార్ట్ నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇస్తాం. ఇది జిఎస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్లో మనకి ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, అకాడమీ బుక్స్ కానీ, అథెంటిక్ ఆథర్ బుక్స్ కానీ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుండి తీసి మ్యాటర్ అనేది మనకి స్మార్ట్ నోట్స్ రూపంలో పీడిఎఫ్ రూపంలో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాల బుక్స్ అనేది మీరు రిఫర్ చేసే బదులు మేమిచ్చే మొత్తం ఇది కన్సైజ్ చేసి ఇస్తున్న పీడిఎఫ్స్ అనేది మీరు ప్రిపేర్ అయితే అది సరిపోతుంది. ఇట్స్ వెరీ ఇనఫ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు వీడియో క్లాస్ అనేది ఆల్టర్నేట్గా వస్తూ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మొత్తం కూడా ఈ ఏప్రిల్ మంత్ అండ్ మే మంత్లో మొత్తం టోటల్గా మీ ముందుకి రావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ ప్రిపరేషన్ అనేది ఈ స్మార్ట్ నోట్స్తో పాటు మీరు ఈ స్మార్ట్ ప్రిపరేషన్తో పాటు నెక్స్ట్ వన్ టెస్ట్ సిరీస్ కూడా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం హై స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా దీనిలో జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ ఉంటుంది కాబట్టి ఈ జనరల్ స్టడీస్ అనేది మేము ఇచ్చే మెటీరియల్ బట్టి మీరు ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. అండ్ దీనిలో మెయిన్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేవి ఆ పోస్ట్ యొక్క అప్లికేషన్ బట్టి ఉంటుంది. ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ దానికి 1:15 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ మెయిన్స్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ అనేవి ఒక పోస్ట్కి 200 అబోవ్ అనేది రాకుండా దాని క్యాలిక్యులేషన్ కానీ ఉంటే మెయిన్స్ డైరెక్ట్గా కండక్ట్ చేస్తారు. సో మెయిన్స్ డైరెక్ట్గా కండక్ట్ చేస్తే మీకు ఒకే పేపర్ మెయిన్స్ అనేది ఉంటుంది. దానిలో జనరల్ స్టడీస్ అండ్ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. దానిలో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది కూడా కొంత పార్ట్ అనేది ఉంటుంది అనుకుంటున్నా.
అండ్ నెక్స్ట్ వన్ మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో మెయిన్స్ అనేది ఈ రెండు కలిపి హై స్కోర్ ఎవరికైతే వస్తాయో దాన్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్రెజెంట్ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా చాలా చేంజ్ అయిందండి ఏపీఎస్సీలో. లాస్ట్ టైం ఆన్లైనర్లు కూడా ఉండేవి, ఇప్పుడు అంతా కూడా అసెర్షన్ రీజనింగ్ అండ్ మ్యాచింగ్ బేస్డ్ అండ్ నాట్ కరెక్ట్ ఆన్సర్ బేస్డ్ ఇవన్నీ ఈ విధంగా క్వశ్చన్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవడం వల్ల ప్రిపరేషన్ కూడా మీరు కొంచెం ముందుగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యాప్లో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి వాటిని చూడండి. ఇది దీని యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్. అండ్ జనరల్ స్టడీస్లో మనకి ఏముంటాయంటే కరెంట్ అఫైర్స్ అనేవి నేషనల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ సైన్స్ అనేది డే టు డే లైఫ్లోని మనకి ఏ విధంగా సైన్స్ అనేది అప్లై అవుతుందో దాన్ని బట్టి ఈ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో మనకి మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి సోషల్, ఎకనామిక్, కల్చర్, పొలిటికల్ ఆస్పెక్ట్లో అడుగుతాడు. దీంతో పాటు ఏపీ కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ నేషనల్ మూవ్మెంట్ కూడా ఇక్కడ మనకి ఫోకస్ చేయమని ఇక్కడ అడిగాడు. సో దీనిలో ఎక్కువగా స్కోర్ మార్క్స్ ఉంది, బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్తో పాటు ఇండియా మొత్తం టోటల్ జాగ్రఫీ అనేది చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ చదవాలి. నెక్స్ట్ వన్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్, ఎకానమీలోనే ప్లానింగ్ ఇంక్లూడ్ కాబట్టి ఇండియన్ ఎకానమీ కూడా మనకి ఇక్కడ ఇచ్చే పొజిషన్ ఉంది. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇది కూడా మనకి ఒక సబ్జెక్ట్గా ఉంది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి ప్రివెన్షన్స్, మిటిగేషన్స్ అనేవి ఇవన్నీ కూడా మనకి వచ్చే వాతావరణ విపత్తులను బట్టి ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా మనకి ఒక పార్ట్గా ఉంది. అదే దాంతోపాటు డేటా అనాలిసిస్ అంటే ట్యాబ్యులర్ ఫార్ములాలో డేటా అనేది ఇచ్చి దాని యొక్క క్వశ్చన్స్ అనేది అడుగుతుంటాడు. దీంతోపాటు స్టాటిస్టిక్స్ కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అని అడుగుతాడు. మ్యాక్సిమం ఈ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ అనేది 150 మార్కుల్లో 30 క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి అబౌవ్ 8 చాప్టర్స్ నుండి అడుగుతాడు. అయితే ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనేది బ్లూ ప్రింట్ ఏమీ లేదండి. దీనికి మెయిన్గా ఏ చాప్టర్ నుండి ఎన్నైనా క్వశ్చన్స్ అడిగే పొజిషన్ అనేది ఇక్కడ ఏపీఎస్సీకి వారికి ఉంది కాబట్టి మనం అన్ని చాప్టర్ల మీద కమెంట్ తెచ్చుకుంటే నియర్లీ మనకి 150 మార్క్స్కి 100 స్కోర్ చేయగలిగితే 100+లో స్కోర్ చేయగలిగితేనే మనకి పోస్ట్ వచ్చే పొజిషన్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఉన్న మొత్తం టోటల్ పోస్టులు 160 కాబట్టి 100+ అంటే 100+ కాదండి, 110, 120 వరకు వెళ్లాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వై జనరల్ స్టడీస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అది ఈ జనరల్ స్టడీస్. అండ్ సబ్జెక్ట్ పేపర్ అనేది ఏపీఎస్సీ రిలీజ్ చేసిన సిలబస్ బట్టి చూసి దానికి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అదేవిధంగా నెక్స్ట్ వన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అనేది ఆల్రెడీ కోర్స్ అనేది లాంచ్ అయ్యిందండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కోర్సులో జనరల్ స్టడీస్ పేపర్ అనేది మొదటి పేపర్, రెండో పేపర్ అనేది సబ్జెక్ట్ పేపర్, దానిలో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది. దీని యొక్క స్మార్ట్ నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో ప్రెజెంట్ అందిస్తున్నాం. 1 by 1 అనేది అప్లోడ్ అవుతున్నాయి. ఇవి కూడా అకాడమీ అండ్ ఎన్సీఆర్టీ అథెంటిక్ అదర్స్ బుక్స్ నుండి తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే హెచ్డబ్ల్యూలో పేపర్లో ఉండే ఈ సబ్జెక్ట్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గాంధీ గురించి కానీ ఠాగూర్ గురించి కానీ అడిగేటప్పుడు గాంధీ గురించి 3-4 బుక్కులు అకాడమీ బుక్లో ఉందండి. ఆ 3-4 బుక్స్లో ఉండే ఆ మొత్తం టోటల్ మ్యాటర్ అనేది కన్సైజ్ చేస్తూ మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్ని రకాల బుక్స్ అనేది రిఫర్ చేయకుండా ఒకే దగ్గర మీకు మ్యాటర్ ఇచ్చి అది చదవడానికి యూస్ఫుల్ అయ్యే విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ అయ్యే విధంగా ఇస్తున్నాం కాబట్టి ఈ పీడిఎఫ్లు అనేది చాలా చాలా వాల్యుబుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్క జనరల్ స్టడీస్లో కానీ మనకి సబ్జెక్ట్ పేపర్లో కానీ వెళ్తూ ఉంది. తర్వాత 1 by 1 వీడియో క్లాస్ వస్తే ఇది టోటల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ ది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్. అండ్ జనరల్ స్టడీస్ కూడా మీకు ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ తెలుగు అకాడమీ బుక్స్ అండ్ అథెంటిక్ అదర్ బుక్స్ ఈ సోర్సెస్ ద్వారానే ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు టోటల్ పీడిఎఫ్ స్మార్ట్ మెటీరియల్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే జనరల్ స్టడీస్లో ఉండే కోర్సెస్. సో ఇది ఆల్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్కి మీకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో మీరు కూడా ఈ జనరల్ స్టడీస్ మీద హై స్కోర్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుందని మీకు ఇక్కడ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ఫర్ ది డైట్ అండ్ ఎస్సీఆర్టీ కాలేజ్ లెక్చరర్స్ అండ్ హెచ్డబ్ల్యూఓ కోర్స్. అండ్ ప్లీజ్ డౌన్లోడ్ అవర్ యాప్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ కోర్స్ అనేది మీరు యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. దీనిలో కరెంట్ అఫైర్స్ అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా న్యూస్ పేపర్ క్లిప్స్ కూడా మీకు ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మరిన్ని వీడియోలు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దిస్ ఇస్ ఫర్ ది జేకే ఎక్సలెన్స్ అకాడమీ డైట్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ ఎస్సీఆర్టీ కాలేజ్ లెక్చరర్స్ అండ్ హెచ్డబ్ల్యూఓ కోర్స్. దట్స్ ఫర్
మీరు మ్యాక్సిమం దీనిలో హై స్కోర్ చేయాలి అంటే జనరల్ స్టడీస్లో మీకు మ్యాక్సిమం హై స్కోర్ వచ్చే విధంగా చూసుకుంటే ఆటోమేటిక్ సబ్జెక్ట్లో కూడా మీకు హై స్కోర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.